మనం బాయ్కాట్ చేస్తే చైనా ఏమైనా అయిపోతుందా, మనం బాయ్కాట్ చేస్తే బంగ్లాదేశ్ ఏమైనా అయిపోతుందా, మనం బాయ్కాట్ చేస్తే పాకిస్తాన్ ఏమైనా అయిపోతుందా, మనం బాయ్కాట్ చేస్తే టర్కీ ఏమైనా అయిపోతుందా అనేటటువంటి వితండవాదం వాదించే వాళ్ళను వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళ మూర్ఖత్వానికి శాల్యూట్ చేద్దాం, వాళ్ళ దేశద్రోహానికి అభినందిద్దాం. ఎందుకంటే ఈ దేశపు తిండి తింటూ పరాయి దేశం పక్షాన ఆలోచించగలిగినటువంటి వాళ్ళ మేధస్సుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది పక్కన పెడితే మనం చేసే ప్రతి చర్య వెనకాల ఒక కారణం ఉంటుంది, మన నిరసన తెలియచేయటం. నిరసన తెలియజేసేది వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తారు, వీళ్ళు ఎందుకు రాస్తారు ఒక చేస్తారు, వీళ్ళు ఎందుకు నిరాహార దీక్ష చేస్తారు, లేకపోతే వీళ్ళు చెప్పుకునే వీళ్ళు నమ్ముకునేటటువంటి నక్సలైట్లు ఎందుకు సైన్యం ప్రాణాలు తీస్తారు, ఎందుకు సిఆర్పిఎఫ్ జవాన్ల ప్రాణాలు తీస్తారు, ఎందుకు రాజకీయ నాయకులు ప్రాణాలు తీస్తారు, ఎందుకు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తారు, దానివల్ల ఏమన్నా అయిపోతుందా, ప్రభుత్వాలు ఏమన్నా అయిపోతాయా, ఏం కాదు కదా. అయినా వీళ్ళ నిరసనలో అదొక పార్ట్ అనుకుంటారు కదా. మరి అట్లాంటి వాళ్ళు మళ్ళీ దీనికి వచ్చేటప్పటికి వితండవాదం చేస్తారు. అది వాళ్ళ బుద్ధిని వదిలేద్దాం. తాజాగా ఏదైతే పాలరాళ్ళని దిగుమతి చేసుకోవడం మానేసాం, బట్టలు దిగుమతి చేసుకోవడం మానేసాం, యాపిల్స్ దిగుమతి చేసుకోవడం మానేసాం, టర్కీతో టూర్లు క్యాన్సిలేషన్, అట్లాగే టర్కీకి సంబంధించి డెస్టినేషన్ వెడ్డింగులకి సంబంధించినటువంటిది క్యాన్సిల్ చేసుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటప్పటికి వివిధ యూనివర్సిటీల నుంచి కూడా క్యాన్సిలేషన్ జరుగుతుంటే ఇప్పుడు లేటెస్ట్గా మరొక యూనివర్సిటీ కూడా నిర్ణయించుకుంది. దాంతో ఉన్నటువంటి ఒప్పందాల రద్దు అన్నటువంటిది ఐఐటి బాంబే ఇప్పుడు ఏదైతే టర్కీతో ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది.